ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి మీతో కలిసి ఆరాధన చేయడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మరి గత 4 సంవత్సరాల కిందట మరి స్థానిక సంఘంలో నేను ఇక్కడ మీతో కలిశాను. ఇంకా ముఖ్యంగా పెద్దలను, పరిచారకులను, విశ్వాసులను చూడడానికి మీరు చూపిన కృపను బట్టి మరి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దేవుని దాసులు పెద్దలు, మరి రాజమండ్రిలో ఉంటున్న స్థానిక మరి బాధ్యత కలిగిన మరి పెద్దలకి ప్రత్యేకంగా రాజుగారికి నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి అలాగనే ఆనందం గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కృపానందం గారికి, జాన్ బాబు గారికి, మరి ఆనంద్ కుమార్ గారికి, సెంటర్ గారికి, మరి లాజర్ గారికి ప్రత్యేక నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా మరి నా ప్రియ తమ్ముడు ఆనంద్, మరి ప్రేమ కలిగిన దేవుడు మాకు మంచి అనుబంధాన్ని ప్రభు ఇచ్చాడు. దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. తమ్ముడు కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా వందనాలు కనబడాలి, వినబడాలి. అందరికీ వందనాలు. రైట్, మంచిది. ఎంత చక్కగా ఈ పునరుద్ధాన దినములో ప్రభుని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. ఎంతోమందికి మంచి తరుణం లేదు. ప్రభు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. వాక్యం మీద మీ మనస్సు ఉంచడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. మరి బాల్కాన్లో ఉన్న సోదరులందరూ కూడా ఉన్నారు. రైట్, మంచిది. వాక్యం మీద మీ మనస్సు ఉంచాలని కోరుతున్నాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనం మొదటి లైన్ చదువుతున్నాను. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా, మళ్ళీ చదువుతున్నాను. యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా. ప్రభు సాయం కోరుదాం. పరిశుద్ధుడు విన తండ్రి, మీరెంతైన నమ్మదగిన దేవుడు, నీ అపారమైన ప్రేమను బట్టి వందనాలు. ఈ పశ్చిమ గోదావరి డిస్టిక్లో నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన వీరభద్రపు సంఘాన్ని బట్టి మీకు స్తుతులు. అనేక పర్యాయములు అల్పుడైన నేను కూడా మా బిడ్డలతో కలిసి నీ మాటలు వినడానికి, నీ మాటలు నేర్చుకోవడానికి, నీ మాటలు పంచుకోవడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు స్తుతులు. నీ బల ఎదుట మా హృదయపూర్వక కృతజ్ఞత అర్పణలు మీకు అర్పించడానికి కృప చూపించారు. నీ గ్రంథంలో కొన్ని మాటలు చూడాలని ఆశపడుతున్నాను. నాతో మాతో మీరు మాట్లాడి మహిమపరచబడ్డాను. ముందున్న సమయం నీ చేతికి అప్పగిస్తాను. నమ్మిన వారిని బలపరచండి, నమ్మని వారిని వైపు ఆకర్షింపడానికి నీ కృపను యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థన చేశాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి అందరూ. ఆమేన్. రైట్, మంచిది. పిల్లల, మత్తయి రాసిన సువార్త దైవ గ్రంథంలో బైబిల్ పండితుడు మొదటి సువార్త పుస్తకంగా దాన్ని కూర్పు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 4 సువార్తికులు మరి మనకు కనబడతారు. ఒకటే సువార్తను 4 రాసినట్టుగా మనం గమనించగలం. కానీ మార్కు అనబడిన సువార్తికుడు, యోహాను అనబడిన సువార్తికుడు, వారి ప్రభు ప్రేరణలో ఒక ప్రత్యేకమైన ధోరణిలో వారు రాసిన మాటలను మనం చూస్తాం. మత్తయి సువార్త, లూకా సువార్త. మత్తయి భక్తుడు, లూకా భక్తుడు యేసుక్రీస్తు జననాన్ని గురించిన చాలా అమూల్యమైన సంగతులు రాయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి ఎవరంటే యూదులు. ఎవరు మత్తయి చెప్పండి? యూదులు. అంతేకాదు ఒక సుంకపు గుత్తదారుడు. ప్రభు పిలిచాడు, ప్రభు పరిచర్యకు వచ్చాడు. లూకా ఎవరు అంటే ఒక అన్యుడు. లూకా ఎవరు చెప్పండి? అన్యుడు. ఆయన వృత్తి వైద్యుడు. అన్యుడు సర్వసృష్టి నిర్మాణకుడైన రక్షకుడైన ప్రభు గురించి రాశాడు. ఎందుకంటే ప్రభువుని ఎరగని అన్యజనంగా చాలామంది ఉన్నారు కాబట్టి ప్రభు దైవత్వాన్ని గురించి అర్థం కావాలంటే అన్యులకు అన్యుడే చెప్పాలేమో బహుశా, అందుకే రాయించాడేమో అని అనుకుంటున్నాను. పిల్లలు గమనించాలి.
రకరకాల క్రిస్టమస్ పండుగలు ఆచరిస్తున్న క్రమాన్ని ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. నాస్తికత్వం కలిగిన దేశాలు కానీ, కమ్యూనిస్టు దేశాలు కానీ, ఇస్లాం కంట్రీస్ కానీ యేసుక్రీస్తు జననాన్ని గురించిన పండుగలు చేసుకుంటున్నట్టుగా మనం చూడగలం. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే యేసుక్రీస్తు జననాన్ని గురించి ఎన్నో రకాలుగా చేస్తున్నట్టుగా మనం చూడగలం. పిల్లలు గమనించాలి. ఉమెన్ క్రిస్టమస్, చిల్డ్రన్ క్రిస్టమస్, యూత్ క్రిస్టమస్, అందరూ చేసుకునే క్రిస్టమస్. ఆలోచన చేయాలి. మీరు ఎప్పుడైనా చూసారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టమస్, టీడీపీ క్రిస్టమస్, జనసేన క్రిస్టమస్ జరుగుతాయన్నీ? అందరికీ కూడా పిలుస్తారు. సరే, తుదకు ఏ రీతిగానే వాడితో మనకు పనులే. రకరకాల క్రిస్టమస్లను మనం చూస్తూ ఉన్నాం. క్రిస్టమస్ అంటే అర్థం ఏంటి? ఇందాక చూసాం, క్రీస్తుని ఆరాధించుట. క్రీస్తుని ఆరాధించుట. క్రిస్టమస్లో కనపడేది సమర్పణ, ఆరాధనలో కనపడేది కూడా సమర్పణే. తండ్రి సమర్పణ, తల్లి అయిన మరియ సమర్పణ, యేసేపు సమర్పణ, గొల్లలు సమర్పణ, జ్ఞానులు సమర్పణ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తన్ను తాను సమర్పించుకున్నాడు. ఉరికల గుర్తు చేస్తాడు. యోహాను రాసిన సువార్త 17:3 తండ్రి, నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచాను. అది తండ్రి సమర్పణ. మనం చూసాం రోమిలకు రాసిన పత్రికలో 12:1 ఏం చూసాం? సజీవ యాగముగా మన హృదయాలను ఏం చేయాలి? సమర్పించుకోవాలి. తండ్రి సమర్పణలో, కుమారుడు సమర్పణలో, జ్ఞానుడు సమర్పణలో, గొల్లల సమర్పణలో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమర్పణలో ఏం కనపడుతుంది అని అంటే మనం కూడా మన హృదయాలను ప్రభువుకు సమర్పించుకోవాలి. అది ప్రాముఖ్యత. ఆలోచన చేయాలి. సహజంగా యేసుక్రీస్తు వారి జననాన్ని గురించి తెలియని వారు ఎవరు లేరు. అన్ని కులాలలో, అన్ని మతాలలో, అన్ని జాతులలో యేసుక్రీస్తు జననాన్ని గురించి తెలిసిన వారే. యేసు ప్రభుని నమ్మని వారికి డిసెంబర్ 25వ తారీఖు పండుగ. తప్పుగా అర్థం చేసుకోమని. ఎవరికి? నమ్మని వారికి డిసెంబర్ 25 రోజు ఒక్కరోజే పండగ. యేసుక్రీస్తు నమ్ముకున్న వారికి ప్రతిరోజు పండగ. ప్రతిరోజు పండగ. నమ్మని వారికి 25వ తారీఖే పండగ. దాని కొరకు ఎంత ప్రయత్నం చేస్తారో, ఎంత సిద్ధపడతారో, ఎంత డబ్బు ఖర్చు పెడతారో పిల్లలకి గమనించాలి. ఇంట్లో అంతా దుమ్మంతా దులిపేస్తారు, పాత్రలన్నీ కడుగుతారు, వస్త్రాలన్నీ శుద్ధి చేస్తారు. అయోమయమైన పరిస్థితి. తుదకు వేరే రీతిగా శుద్ధీకరణ ఆచరణ మంచిదే, కానీ అప్పుడు చేయటం కరెక్ట్ కాదు. నిత్యము చేయుట అది కరెక్ట్. యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా, యేసుక్రీస్తు వారి జననాన్ని గురించి తెలియని వారెవరు లేరు. పిల్లలు గమనించాలి. యేసుక్రీస్తు వారు జనన విధం ఎట్లనగా, యేసు ప్రభువు పిల్లలు గమనించాలి. ఎందుకు పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఎలా పుట్టాడు, పుట్టాడు అనడానికి కారణం ఏంటి అనే సంగతులు మీ ముందు తెలియజేసి నేను ముగిస్తాను. వినండి. 3 నెలలు ఏదైనా ఒక పండుగ చేసేది ఉంది అని అంటే అదే పండుగ చెప్పండి? క్రిస్టమస్ పండుగ. నవంబర్, డిసెంబర్, జనవరి. జనవరి లాస్ట్లో కూడా క్రిస్టమస్ను కేంద్రీకరించుకొని పండుగలు చేసేవారు లేకపోలేదు. ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వినండి. యేసు ప్రభు వారు ఎలా పుట్టాడు రాసుకుంటే వాళ్ళు మంచిగా నోట్ చేసుకుంటే మంచిది. ఈ పండుగతోనే పలావ్ చేసుకొని తిని అయిపోయింది అనుకోండి అంతకే ఈరోజు. రైట్, మంచిది. చదువుతారా? 7:14. ప్రభు
ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. ఇది ప్రవచనం, ఇది ప్రవచనం. దైవ గ్రంథములో న్యాయాధిపతులు ఉన్నారు, రాజులు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. పెద్ద ప్రవక్తే యెషయా ప్రవక్త. ఆయన ప్రవచించాడు. దాదాపు 770 సంవత్సరాలకు క్రీస్తు పూర్వము ప్రవచించిన ప్రవచనం ఇది. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. ఈ ప్రపంచంలో గొప్పవారు ఉన్నారు, ఈ ప్రపంచంలో మేధావులు అనబడిన వారు ఉన్నారు, ఈ ప్రపంచంలో దైవములు అనబడిన వారు ఉన్నారు. కానీ పుట్టక ముందు ఎవరైనా ఒక వ్యక్తి గురించి చెప్పబడిన వారు ఉన్నారు అని అంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఆయన గురించే, ఆయన పుట్టక మునిపే ఆయన గురించి చెప్పబడిన సంగతులను మనం చూడగలం. యెషయా గ్రంథములో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని చెప్పండి? 66 అధ్యాయాలు. బైబిల్ గ్రంథంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 66. మినీ బైబుల్, మినీ బైబుల్ అని చెప్పవచ్చు యెషయా గ్రంథాన్ని. ఆలోచన చేయాలి. యెషయా గ్రంథములో ఉన్న మాటలే నెరవేర్పుగా ప్రేమ కలిగిన దేవుడు మరి 4 సువార్తికులు తీసుకున్నారు, అపోస్తలుడైన పౌలు గారు తీసుకున్నారు, అలాగనే ఆ పత్రికలు రాసిన యాకోబు గారు, యోహాను గారు, పేతురు గారు కూడా తీసుకొని ఆ సంగతులు వెత్తి చూపినట్లుగా మనం చూడగలం. యేసు ప్రభు ఎలా పుట్టాడు? కన్యక గర్భాన పుట్టాడు. చెప్పండి, ఎలా పుట్టాడు? కన్యక గర్భాన పుట్టాడు. వినండి పిల్లలు, గమనించాలి. లూకా రాసిన సువార్తలోనికి రండి. లూకా రాసిన సువార్త, లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయం 35వ వచనం, 34, 30 చదువుతారా? అందుకు మరియా పురుషుని వెరుగని దానను ఇది ఎలాగూ జరుగును, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోవు బిడ్డ పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడతాడు. యేసుప్రభు ఎలా పుట్టాడు? తలడు పైకెత్తండి. కన్యక గర్భాన పుట్టాడు. చదువు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. చదువు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు పైకెత్తండి. నోట్బుక్లు ఉన్న వాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి. చదువు వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర ఖరీదైన డైరీ ఉండాలి, 10 రూపాయలకు మించిన మంచి పెన్ను ఉండాలి, మన క్రైస్తవ సునాద కీర్తనల పుస్తకం ఉండాలి, ఖరీదైన బైబుల్ ఉండాలి. అర్థమవుతుందా? ఏమ్మా, తప్పకుండా మీరు అలా చేస్తారని ఆశపడుతున్నాను. ఆజ్ఞ కాదు, మీ మేలు కోరి చెప్తా ఉన్నాను. వినండి, యేసు ప్రభు ఎలా పుట్టాడు? కన్యక గర్భాన పుట్టాడు. ఎలా పుట్టాడు? పరిశుద్ధుడిగా పుట్టాడు. పరిశుద్ధుడు. ఈ లోకములో మహానుభావులు, మహా మేధావులు అనబడిన వారు పుట్టారు, కానీ పరిశుద్ధుడని పుట్టిన వారెవరు లేరు. పరిశుద్ధుడిగా పుట్టిన వారెవరు లేరు. హోలీ గాడ్, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. నేను పురుషుని వెరుగని దాననే, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ వలన పుడతాడు. యేసు ప్రభువారి లోకములో జన్మించు వరకు యేషూవు గురించి రాయబడ్డ మాట మరియను వెరుగా ఉండెను. తప్పుగా అర్థం చేసుకోవద్దు. స్త్రీ యందు పుట్టి యేసు ప్రభు వారు స్త్రీకి పుట్టాడు, మనందరము పురుష సంతానం. ఆదికాండం 3వ అధ్యాయంలోనే ఆ ప్రవచనాన్ని భక్తుడైన మోసే గారు రాశారు. స్త్రీ సంతానం ప్రభు, ఆమె సంతానం, మనము ఆయన ఆమె సంతానం. అంటే స్త్రీ పురుషుల కలయిక వల్ల మనం పుట్టినవారు. యేసు ప్రభు ఎలా పుట్టాడు చెప్పండి?
కన్యక గర్భాన పుట్టాడు. ఎలా పుట్టాడు చెప్పండి? పరిశుద్ధుడిగా పుట్టాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన జీవితంలో, ఆయన మాటల్లో, ఆయన నడవడిలో, ఆయన ప్రవర్తనలో, ఆయన చేసే పనుల్లో, ఆయన బోధలో, ఆయన శరీరములో, ఆయన మరణములో, ఆయన పునరుద్ధానములో, ఆయన ఆరోహణలో ఆయన పరిశుద్ధుడు. అందుకే ప్రభు అంటాడు పేతురు భక్తుడితో రాస్తూ, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును ఉండండి అంటూ అలా చెప్పన్నాడు. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలని చెప్పాడు. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండమని చెప్పాడు. యేసు ప్రభు ఎలా పుట్టాడు చెప్పండి? కన్యక గర్భాన పుట్టాడు. నెంబర్ 1. సెకండ్, ఎలా పుట్టాడు? పరిశుద్ధుడిగా పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? వినండి, ఎక్కడ పుట్టాడు? మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. 2:5 చూస్తారా? మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. అందుకు వారు యూదయ బెత్లెహేములో, చల్లండి, ఎక్కడ? యూదయ బెత్లెహేం. ఎక్కడ పుట్టాడు యేసు ప్రభు? యూదయ బెత్లెహేంలో పుట్టాడు. ఏమ్మా ఆలోచన చేయాలి. యూదయ బెత్లెహేములో పుట్టాడు. యూదయ బెత్లెహేముకు మనకున్న సంబంధం ఏంటి? యూదయ బెత్లెహేములో యేసు ప్రభువారు పుట్టాడు. యూదయ బెత్లెహేములో యేసు ప్రభువారు పుట్టడమే కాకుండా ఆ పరిసర ప్రాంతాలలో సువార్తను ప్రయాణించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు. మనకేంటి? ఈ యూదయ దేశం బెత్లెహేం ఎక్కడ ఉంది అని అంటే ఆసియా ఖండంలో ఉంది. మనం ఎక్కడున్నాం? ఆసియా ఖండంలో ఉన్నాం. మన ఖండం పేరేంటి? ఆసియా ఖండం. వినండి పిల్లలు, గమనించాలి. ప్రపంచానికి మధ్య ప్లేస్, ప్రపంచ పటాన్ని తీసుకుంటే దానికి మధ్య ప్లేసు వెర్చిలేముగా గుర్తిస్తాం. దానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న యూదయ దేశము బెత్లెహేములో యేసు ప్రభు వారు పుట్టాడు. 9 కిలోమీటర్ల దూరంలో యేసు ప్రభు వారు పుట్టాడు. మన ఖండం పేరేంటి? ఆసియా. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? ఆసియా ఖండంలో పుట్టాడు. ఇది విన్నారు అని ఒక ట్రాక్ రాశాను నేను, ఒక పత్రిక. ఆ పత్రికలో ఒక ఆయన అడిగాడు, ఒక పెద్ద మేధావి, యేసు ప్రభు వారు ఆసియాలో పుట్టాడా? అయ్యో, చాలామందికి తెలియదు. ఐరోపాలో ఆ బ్లర్ ఖాదాన పుట్టింది, ఆస్ట్రేలియా కాలు పుట్టింది, అమెరికాలో కాలు పుట్టింది. యేసు ప్రభు అమెరికన్ దేవుడు అంటారు, కాదు. ప్రపంచ పటంలో 500 సంవత్సరాలకు పూర్వం, వినండి, ప్రపంచ పటంలో 500 సంవత్సరాలకు పూర్వం ప్రపంచ పటంలో అమెరికా దేశం లేదు. తెలుసా ఈ సంగతి? క్రిస్టోఫర్ కొలంబో అనబడిన వ్యక్తి, చదువుకున్న వారంతా కూడా ఈ సంగతులు యూట్యూబ్లో కూడా మీరు చూడవచ్చు. 500 సంవత్సరాలకు పూర్వం దీన్ని కనుగొన్నాడు. అమెరికా దేశం. వినండి, యేసు ప్రభు పుట్టి 500 సంవత్సరాలేనా? లేదు. 500 సంవత్సరాలకు పూర్వం అమెరికా దేశమే లేకపోతే అమెరికా దేవుడు ఎలా ఆడు? యేసు ప్రభు. అమెరికా భాష ఏంటి చెప్పండి అమ్మా? ఇంగ్లీష్. అమెరికా వస్త్రం ఏంటి? సూటు బూటు. యేసు ప్రభు ఇంగ్లీష్ మాట్లాడాలని ఉంది బైబిల్లో. అమెరికా దేవుడు అని ఎలా అంటారండి? సూటు బూటు వేసుకున్నాడు అని ఉంది బైబిల్లో. ఆలోచన చేయాలి. ఆయన అమెరికా దేవుడు కాదు. ప్రపంచ దేశాలలో క్రిస్టియన్ దేశాలు మెజారిటీ దేశాలుగా ఉన్నాయి. కారణం ఏంటి? ఆయన దేవుడని, ఆయన రక్షకుడని, ఆయన సృష్టికర్తని వారు గుర్తెరిగారు, ఆయనను అంగీకరించారు. అందుకే వారి దేశాలు దీవించబడ్డాయి, ఆశీర్వదించబడ్డాయి. వారి రూపాయి మనకు 200 రూపాయలు. మన రూపాయే. నిజమైన దైవాన్ని గుర్తెరగని అంధత్వములో ఉన్న దేశముగా ఉంది. యేసు ప్రభు అమెరికా దేవుడు కాదు. ఇంతకంటే ఆధారం నీకు అక్కర్లే. ఇంకా కావాలా? క్రీస్తు శకం రాసుకోండి. క్రీస్తు శకం 52లో యేసు ప్రభు వారి ప్రథమ శిష్యుడిగా ఉన్న తోమ మన భారతదేశంలో మద్రాసు పట్టణానికి వచ్చాడు.
మొదటి శతాబ్దం ఎప్పుడు? 52 నుండి 72 వరకు మన భారతదేశంలో సువార్తను ప్రకటించి చనిపోయాడు. అంటే మొదటి శతాబ్దంలోనే మన భారతదేశానికి ఏమొచ్చింది చెప్పండి? సువార్త వచ్చింది. ఇంకో మాట చెప్తాం మీకు అర్థం కావడానికి. మన దేశాన్ని బ్రిటిష్ వారు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 200 సంవత్సరాలు. రాసి పెట్టుకోండి. స్వతంత్రం వచ్చిన నేటికి ఎన్ని సంవత్సరాలు? 75 ఒక 200 ఎంత? 275. బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశానికి సువార్త ప్రకటించారా? మన దేశానికి సువార్తను ప్రకటించిన మాట వాస్తవమే. బ్రిటిష్ వారు కాదు, క్రైస్తవ మిషనరీస్. మన దేశాన్ని దోసుకున్న దొంగలు బ్రిటిష్ వారు, క్రైస్తవ మిషనరీస్. మీ ఉదయ గోదావరిలో సస్యశ్యామలంగా ఉండడానికి ఒక మిషనరీ పేరు చెప్పండి. వా ఏంటంటే దేశాన్ని బాగు చేసినవాడా, మన దేశాన్ని దోసుకొని వెళ్ళినవాడా? ఈరోజు మన ఇండియా డెవలప్ అయిందంటే క్రైస్తవ మిషనరీలు పెట్టిన భిక్ష. ఈరోజు సామాన్యమైన వెనుకబడిన బలహీన వర్గాలు చదువుకొని ఉన్నతమైన స్థితిలోకి వచ్చారంటే వారు పెట్టిన భిక్ష. విద్యను నేర్పించారు, వైద్యాన్ని నేర్పించారు, సోషల్ ఆర్గనైజేషన్స్ చేశారు. ఏమని చెప్పను, ఎంతమందిని చెప్పను. మన దేశంలో ఉన్న చాలా సంగతులు, మూఢ ఆచారాలు, మూఢ నమ్మకాలను రూపుమార్చిన వారు విలియం కేరీ. సతీ సాగనం. భర్త చనిపోతే భార్యని కూడా అదే సిద్ధి మంటలలో కాల్ చేయాలి. ఆ చట్టమును రద్దుపరిచిన గొప్ప నాయకుడు ఎవరు చెప్పండి? విలియం కేరీ. బాల్య వివాహాలను నిషేధించిన వాడు ఎవరు అంటే విలియం. పేపర్ను ప్రారంభించిన వాడు విలియం కేరీ. ప్రింటింగ్ మిషన్ ప్రారంభించిన వాడు విలియం కేరీ. ఇలా చెప్పను. పిల్లలు గమనించాలి. ఈరోజు ఐఎం టెక్నాలజీని ప్రపంచానికి అందించిన వారు ఎవరంటే క్రైస్తవ మిషనరీస్. ఎక్కడిది జ్ఞానం? దైవ జ్ఞానం. ఎక్కడిది జ్ఞానం? బైబుల్ జ్ఞానం. మన జాతి వాళ్ళది, పాలెం వాళ్ళది. ఇంకా నేటికి చూస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. ఎన్ని కులాలలో, ఎన్ని మతాలలో, ఎన్ని జాతులలో, ఎన్ని దేశాలలో లేరు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు. ఫలాని కులములో లేరు అని చెప్పగలవా? నిరూపించగలవా? ఆలోచన చేయాలి. యేసు ప్రభు అమెరికా దేవుడు కాదు. అమెరికా దేవుడు కాదు. ఎక్కడ పుట్టాడు ఆయన? బెత్లెహేంలో పుట్టాడు. బెత్లెహేం ఎక్కడ ఉంది? ఆసియా ఖండంలో ఉంది. యేసు ప్రభు పుట్టాడు అనడానికి గుర్తేంటి? వినండి, మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. అక్కడక్కడే ఉందాం, ఎక్కడికి వెళ్ళొద్దు. రాజైన ఏ రోజు దినములైన యూదయ దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశ జ్ఞానుడు బెత్లెహేములోకి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజించవచ్చింది. యేసు ప్రభు పుట్టాడనని గుర్తేంటి చెప్పండి? నక్షత్రం. నక్షత్రం. ఇంగ్లీష్లో చెప్పండి. అదేనమాట. తెలుగు చెప్తే అర్థం కాదుగా మనకి. స్టార్ 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 స్టార్. ఇంటి పైన స్టార్, ఇంట్లో బార్. అది క్రిస్టమస్. చాలా కుటుంబాలలో జాగ్రత్త, మోసపోమాకండి, దేవుడు ఎక్కిరించబడ్డాడు. పిల్లలు గమనించాలి. వారా నక్షత్రమును చూసి అత్యానందభరితులై. యేసుక్రీస్తు జననానికి శకునం, జననానికి గుర్తు నక్షత్రం. తూర్పు దిక్కున ఒక నక్షత్రాన్ని చూశారు. ఈరోజు తారీఖు ఎంత? 1. ఎన్నో నెల? 12. అమ్మా, క్రిస్మస్ పండుగ అప్పుడే వచ్చేసింది. ఎటు చేయాలి, ఏం చేయాలి, ఏం కొనాలి, బట్టలు ఎట్లా, అవి ఎట్లా, పిండి వంటలు ఎట్లా, మేము వస్తాము, మీరు వస్తారా,
ఏం చేయమంటావు, ఎట చేస్తాం, హడావుడి హడావుడి హడావుడి. 25 అయిపోయిందా, ఇంకా అయిపోయింది. ఎక్కడ లేని భక్తిని వ్యక్తం చేస్తూ ఉలగబోసేవారు నేను తయారయ్యారు క్రైస్తవ సంఘాలలో. ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు జననానికి గుర్తేంటి? నక్షత్రం. యేసుక్రీస్తు జననానికి గుర్తేంటి? ఈరోజు తారీఖు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని పేరు లేకుంటే ఈ ప్రపంచానికి లెక్క ఆధారాలు లేవు. ఏమ్మా, ఎంత పెద్దవాళ్ళని మహా మేధావుల దగ్గరికి వెళ్ళి ఈరోజు తారీఖు ఎంతండి? ఒకటే కదండి, ఎన్నో నెల, 12వ నెల కదండి, ఎన్నో సంవత్సరం 2024 కదండి, ఇది ఎలా వచ్చిందండి? యేసుక్రీస్తు జననం వలన వచ్చింది. మీకు ఒకసారి చెప్పనా, ఈరోజు తారీఖు నమ్ముతారు, ఈ తారీఖు ఎవరి వలన కలిగిందో ఆయన నమ్మరు. అది అజ్ఞానం, అది అంధత్వం, అది చీకటి. వినండి పిల్లలు, గమనించాలి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. యేసు క్రీస్తు జననం వలన ఈ తారీఖు ప్రారంభించబడింది. తారీఖు లేకుండా పెళ్ళి ఉంటుందా? పుట్టినరోజు ఉంటుందా? చచ్చిపోయిన రోజు ఉంటుందా? బర్త్ లేదు, డెత్ లేదు. బర్త్ డెత్ లేకపోతే మనకు రూపాయలే లేవు అసలు. వీలినామా ఏమేస్తారు? డేటు డేటు డేటు. దీన్ని కొంత చేయగలిగారు. ఏం చేయగలిగారు? ఇది మంచిది కాదని డేట్లకు పేరు పెట్టేశారు. ఆ డేట్లు వాళ్ళు పెట్టుకోవడం కాక మనకు కూడా రుద్దారు. శనివారం మంచిది కాదు, మంగళవారం మంచిది కాదు, అమావాస్య రోజు మంచిది కాదు. మనకు కూడా శుక్రవారం మేట పంపించమంటారండి. ఆడపడుచుని బలివారి మీరు ఆరాధన చేసి అక్క అంటుంది, అన్న అంటున్నాడు. ఆలోచన చేద్దాం. ఆదికాండం 1వ అధ్యాయంలో చూడొద్దిక చూస్తే మొదటి దినం మంచిది, 2వ దినం మంచిది, 3వ దినం మంచిది, 4వ దినం మంచిది, 5వ దినం మంచిది, చాలా మంచిది, మంచిది మంచిది. మొదటి అధ్యాయం అంతా చదవండి. ఒకరోజు చెడ్డదని చెప్పాడు. నువ్వెందుకు చెడ్డదని చెప్తావు? మనుషులు చెడ్డవారు, రోజులు కాదు. మర్చిపోమాకండి, మోసపోమాకండి, అంధత్వంలో ఉండమాకండి. ఏమ్మా, సిలువ దీక్ష పట్టే దినాలలో వినండి, ఈస్టర్ పండుగ దినాలలో పెళ్ళిళ్ళు చేయకూడదండి. ఎందుకు? శ్రమల దినాలు కదండి. ఏ దినాలంట? మన దినమేం కాదు. ఎంత అజ్ఞానం అండి! ఎవరికి శ్రమ? వివాహాలు చేయకూడదు, ఇంకేదో చెప్తారు, ఇంకేందో చెప్తారు. శ్రాప వేయకూడదండి. ఏం వేయకూడదంట? శ్రాప వేయకూడదంట. ఇంకేందేందో రకరకాల పద్ధతులు, విధానాలు, పరిస్థితులు. నేను నమ్మిన నాటి నుండి నేటి వరకు వీలైనంత వరకు మాకు ఇంత జనం ఉండదు, ఇంత కాంగ్రిగేషన్ ఉండదు, ఎంత విధానం ఉండదు, ఎంత పచ్చిగా ఉండదు, ఎంత వాతావరణం ఉండదు. లాయర్ గారు వచ్చారు, తమ్ముడు ఆనంద్ వచ్చాడు, ఈ ప్రాంతం నుండి చాలామంది వచ్చారు. రావాలంటే ఎవరైనా రావచ్చు, చూడవచ్చు. కానీ ప్రేమ కలిగిన దేవుడు వీలైనంత వరకు వాక్య క్రమానికి జీవించడానికి ప్రయత్నం చేస్తా. మనందరం కూడా చేయాలి. యేసు ప్రభు పుట్టాడన్నానికి గుర్తేంటి? నక్షత్రం. పుట్టాడన్నానికి గుర్తేంటి? తారీఖు. చెప్పండి అమ్మా. ఏనండి, యేసు ప్రభు దేవుడు కాదన్న వ్యక్తికి దగ్గరికి మీరు వెళ్ళి ఈరోజు తారీఖు ఎంత పెద్ద అయినా, అరే వండండి ఈరోజు 1 కాదులే అని చెప్పండి. లేదమ్మా 1 కాదండి, 1 కాదండి. ఏదన్నా ఉంటే చెప్పండి, మీ శాస్త్రం ప్రకారం, మీ విధానం ప్రకారం ఉందండి. లేదు లేదు లేదు. యేసుక్రీస్తు జననానికి గుర్తు నక్షత్ర తారీఖు. ఎక్కడ పుట్టాడు? ఆసియాలో పుట్టాడు. మనం ఎక్కడున్నాం? ఆసియాలో ఉన్నాం. ఇంతకంటే ఆధారం ఏం కావాలి? ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. బ్రిటిష్ వారు దేవుడు కాదు యేసు ప్రభు. అమెరికాలో పుట్టలేదు ఆయన. ఎన్ని పిల్లలు గమనించాలి, మన ఆసియా ఖండంలో పుట్టాడు. పుణ్యభూమి అన్నారు. మన ఆసియా ఖండంలో పుట్టాడు. మనం ఆసియా ఖండంలో పుట్టాడు. ఎన్ని పిల్లలు గమనించాలి.
యేసు ప్రభు ఎలా పుట్టాడు? కన్యక గర్భాన పుట్టాడు. ఎలా పుట్టాడు? పరిశుద్ధుడిగా పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? క్రీస్తు శకం ప్రారంభంలో పుట్టాడు. క్రీస్తు శకం 4వ సంవత్సరంలో పుట్టాడు. అది చరిత్ర చెప్తా ఉంది. ఆయన పుట్టిన తర్వాత ఈ శకాన్ని ప్రారంభించబడింది. శకం ప్రారంభం క్రీస్తు జననములోనే. వినండి, ఏ వ్యక్తినైనా చూడండి, ఏ మతానికి చెందిన వ్యక్తినైనా చనిపోయినప్పుడు ఏం పెడతారు తెలుసా? క్రీ పెట్టి 2 డాట్ పెట్టి, షా పెట్టి 2 డాట్ పెడతారు. చెప్పండి ఏంటిది అది? వాళ్ళు ఎందుకు రాసుకున్నారు మన క్రీస్తుని? ఆధారం లేదు. మీరు ఎక్కడైనా చూడండి, చనిపోయిన పేరు మీద ఇక్కడ ఉంటాయి కదా, అక్కడ ఇంకేదో గేట్లు పెట్టో ఇది పెట్టి అది గట్టి ఇది గట్టి పెడతా ఉంటారు చచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద. అడగండి, క్రీ పెట్టి డాట్ పెట్టి షా పెట్టి డాట్ పెడతారు. ఏంటిది? క్రీస్తు లేకపోతే శకం లేదండి. ఆయన శకపురుషుడు. క్రీస్తు అనే మాట విలువైన మాట. యేసు క్రీస్తు జననములో ఉన్న రహస్యం. యేసు ప్రభు ఎలా పుట్టాడు? కన్యక గర్భాన పుట్టాడు. ఎలా పుట్టాడు? పరిశుద్ధుడిగా పుట్టాడు. పిల్లలు గమనించాలి. పుట్టాడన్నానికి గుర్తేంటి? నక్షత్రం. పుట్టాడన్నానికి గుర్తేంటి? ఈరోజు తారీఖు. ఎక్కడ పుట్టాడు? యూదా దేశపు బెత్లెహేములో పుట్టాడు. ఎందుకు పుట్టాడు? ఏమ్మా, ఎందుకు పుట్టాడు యేసు ప్రభు? ఎందుకు పుట్టాడు? మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును. అమ్మా, ఎందుకు పుట్టాడు? ఆయన రక్షించడానికి పుట్టాడు. మురుకులు చేసుకోవడానికి కాదు, అర్షలు చేసుకోవడానికి కాదు, బాగా ఇంకేదో తినుబండారాలు చేసుకోవడానికి కాదు. చేసుకోపోతారా సంగతి? వినండి, ఎందుకు పుట్టాడు యేసు ప్రభు? రక్షించడానికి పుట్టాడు. ఎవరిని? పాపులను రక్షించడానికి పుట్టాడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. పాపులను రక్షించడానికి పుట్టాడు. ఒక మనిషి, అమ్మ వినండి, రక్షించబడాలంటే, మోక్షము లభించాలంటే పూర్వీకులు అన్నారు మోక్ష సిద్ధి అన్నారు. మోక్ష సిద్ధి. ఈ జననము తర్వాత చాలా జననాలు ఉన్నాయి. ఇక్కడ ఈ జననంలోనూ సరిగా ఉండకపోతే మరొక జననంలోనైనా సరిగా ఉంటే, ఇంకొక జననంలో సరిగా ఉంటే, ఇంకొక జననంలో సరిగా ఉంటే అప్పుడు మోక్షం లభిస్తుంది. వినండి పిల్లలు గమనించాలి. ఇంకొక మతం ఇలా చెబుతుంది, వినండి, మోక్షం అనేది మన చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. ఆయన ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇలాగ రకరకాల పరిస్థితులను మనం చూస్తున్నాం. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పాపములో విమోచించబడి నీతికి దాసులమైతే రక్షణ పొందితే ఆయన ఏమనుగ్రహిస్తాడు? పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు ఎందుకు పుట్టాడు? రక్షించడానికి పుట్టాడు. ఎవరిని? పాపులను. పాపం అనగా ఆజ్ఞాతిక్రమైన పాపం. పిల్లలు చూచడం వలన పాపం, మాట్లాడడం వలన పాపం, ఆలోచించడం వలన పాపం, నడుచడం వలన పాపం, చేయటం వలన పాపం. నిలువెల్ల పాపం అనే ఇష్టంతో మానవుడు జీవిస్తున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు ఆయన రక్షించడానికి ఈ లోకంలో పుట్టాడు. మరొక మాట చూద్దాం, చూడండి ఇలా చూడండి, మాట దాటిపోదాం. దేవుని వాక్యం వైపు మనసు పెడదాం. మొదటి రాసిన సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. కుమారుని కను ఇమ్మానుయేలు పేరు పెట్టు. నెరవేరినట్టు ఇదంతా ఇచ్చాడు. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరం దేవుడు మనకు తోడు. ఏంటి చెప్పండి? దేవుడు మనకి తోడు. యేసు ప్రభు ఎందుకు పుట్టాడు? తోడుగా ఉండడానికి పుట్టాడు. చెప్పండి అమ్మా, ఎందుకు పుట్టాడు? ఆయన తోడు, ఆయన తోడు, ఆయన తోడు. రాత్రి విజ్ఞాపనలో చూసాం, మీతో ఉండును, మీతో కూడా నివసించును, మీలో ఉండును, మీ మధ్య ఉండును, మీ చుట్టూ ఉండును. ఆయన మనకు తోడుగా ఉండడానికి లోకమును పుట్టాడు. చాలామంది అంటారు, నేను ఒక్క వ్యక్తినే ఉన్నానండి, చీకడైపోయిందండి, త్వరగా రండి.
భయం వేస్తుందండి, కరెంటు కూడా పోతుందండి, వర్షం అండి, ఉరుములండి అని చెప్తుంటే కొంతమంది. అమ్మా, మనకు తోడు ప్రభు అయినా మీలో ఉన్నవాడు, యోహాను రాసిన మొదటి పత్రిక 4:4 మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు మనలో ఉంటే ఇంక మనకు భయం ఎలా? యేసయ్య నాలో ఉంటే నాకెందుకు భయము? నాలో ఉంటే ఎందుకు భయము? అమ్మా, భయపడవద్దు, అధైర్యపడవద్దు, పిరికివాడిగా ఉండవద్దు. ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ఆయన తోడుగా ఉండేవాడు. తమ్ముడు, బాబు, ఎలాంటి వాడు చెప్పండి? ఆయన తోడుగా ఉండేవాడు. అధైర్యపడవద్దు. ఈ లోకంలో తోడులన్నీ స్థిరము కాదు. భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తండ్రి కుమారులు స్థిరమైనవి కాదు. కొంతవరకే. బంధాలన్నీ వల్లకాటి వరకే, కళ్ళానికి చేరవు మన బంధాలు. తండ్రి వెళ్ళిపోయాడు, తల్లి వెళ్ళిపోయింది, భార్య వెళ్ళిపోయింది, భర్త వెళ్ళిపోయాడు, పిల్లలు వెళ్ళిపోయారు, అత్తమామ గారు వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్ళిపోతాం. మనకి ఎవరు తోడు లేరు. ఉన్నారా? మన తోడు ఎవరు చెప్పండి? మరణము తప్ప నిన్ను నన్ను ఎడబాపదు. మరణం తర్వాత ఏందన్న పరిస్థితి? మరణము తప్ప, ఆఫ్టర్ డెత్ తర్వాత ఏంటి? వినండి, మనకు తోడుగా ఉండేవాడు, మరణించిన తోడుగా ఉండేవాడు, బ్రతికిన తోడుగా ఉండేవాడు. పౌలు గారు అన్నారు కదా, నా ముట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, సావైతే లాభం. ఆయన తోడుగా ఉంటాడు. పరలోకంలో తోడుగా ఉంటాడు. నిత్యత్వము ప్రభు దగ్గర ఉంటారు. చాలామంది అంటున్నారు, ప్రభువా నువ్వు పిలిచావయ్యా, నీ దగ్గరికి చేర్చుకున్నావయ్యా అంటుంటారు కదా. ప్రభు దగ్గరికి చేర్చుకున్నారు. ప్రభు ఎందుకు పుట్టాడు చెప్పండి? తోడుగా ఉండడానికి పుట్టాడు. అమ్మా వినండి బ్రదర్స్, ఏ సమస్య, ఏ బాధ, ఏ ఇబ్బంది, ఏ అక్కర, ఏ అనారోగ్యత, ఏ తీరని లోటు, కృంగిపోతున్న పరిస్థితుల్లో నువ్వు నిజంగా ప్రభువుని నమ్మితే, ప్రభు రక్తంలో కడగబడితే, మారు మనసు పొందితే, లోకాన్ని పాపాన్ని విసర్జిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనకు తోడుగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, తోడుగా ఉంటాడు. నా చిన్న జీవితంలో అనేక రాష్ట్రాలకు వెళ్తుంటాను, ఒక్కడే వెళ్తుంటాను. ప్రభువు తోడుగా ఉంటాడు. మావిడి అడుగుతుంటుంది, నీకేం భయం అనిపించదండి? ఏం భయం అనిపించదా నీకు? నేను ఒక్కనే ఎందుకు వెళ్తున్నా, ఇంకొక ఆయన ఉంటాడుగా నాతో అని చెప్పాను. ఫస్ట్ అర్థం కాలే అమ్మాయికి, తర్వాత అర్థమైంది. ఎవరండి అక్కడ వచ్చారా? ఫ్లైట్ దగ్గరికి వచ్చారా? ట్రైన్ దగ్గరికి వచ్చారా? బస్ దగ్గరికి వచ్చారా? మీతో పాటు ఆయనకు కూడా రిజర్వేషన్ చేశారు. ఆయనకు అక్కర్లే రిజర్వేషను, ఆయనకు రిజర్వేషన్ అక్కర్లేదు, నాకు అవసరము. ఆయనకి ఏముంటుంది చెప్పండి? పాస్ ఉంటుంది ఆయనకి. ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మన పక్కన ఉంటాడు, మన చుట్టూ ఉంటాడు. మనతో కూడా నివాసము. మన అవిధేయతను బట్టి దుఃఖపడతాడు, మనలో ఉన్న పాపాన్ని బట్టి దుఃఖపడతాడు. దేవునికి విరోధమైన అపవిత్రత కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు, జరుగుతున్నప్పుడు దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడు అనే మాటలు మనం చూస్తాము. దుఃఖపడుతూ బాధపడుతూ ఉంటాడు. రాత్రి చూసాం, లవోదికీయ సంఘము బయట ఉన్నాడు ఆయన. మనకి ఇక్కడేమో ఆరాధనలు, ప్రార్థనలు, రొట్టె రసాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన ఏం బయట ఉన్నాడు చూశారండి. తలుపు కొడతా ఉన్నాడు, తీయండి తీయండి, నేను వస్తానంటే నువ్వు అక్కర్లే వేసుకుని పక్కన ఉండవు, క్రిస్మస్ అయిపోయిన తర్వాత పిలుస్తాం అన్నట్టు. చూశారండి, లవోదికీయ సంఘం పక్కన పెట్టేసింది. తలుపు తడతా ఉన్నాడు, తీయండి తీయండి తీయండి. నేను లేని ఆరాధన, నేను లేని పాటలు, నేను లేని స్తుతి, నేను లేని ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, ఉపవాసాలు ఎందుకండి? తీయండి. ప్రభువారిని రాకుండా బంధిస్తారు చాలామంది. లోక సంబంధమైన ఆచారాలలో, కట్టడలలో, వివాహ కార్యక్రమాలలో. చచ్చిపోయినా పోగొట్టరండి. బీడీలు తాగేవాడైతే బీడీలు వేస్తారు సమాధి పెట్టిలో, సారాయి తాగేవాడు సారాయి బాటలు వేస్తారు, ఆకొక్క తినేవాడైతే ఆకొక్క వేస్తారు, గంజాయి తాగేవాడైతే గంజాయి కూడా వేస్తారేమో, మాకేం తెలుసు. చూసారంటే మేము ప్రార్థన చేస్తూ ఉంటాం, మాకు తెలియదు, చేసేవాడు చేస్తూ ఉంటాడు. సచ్చినా పోగొట్టడు. చివరి బీడి కట్ట అనేది, చివరి సిగరెట్ ప్యాక్ అనేది, చివరి మందు తాగి సచ్చావు
ఇది కూడా ఉండు అంటాడు. రక్షణ పోనే రండి ఎమ్మా, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దేవుడు మనకు తోడు, దేవుడు మనకు తోడు. ఆలోచన చేయాలి. ప్రభు అనుగురించే రక్షణను పొందితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. వినండి పిల్లలు, గమనించాలి. దేవుడు ఎందుకు పుట్టాడు? రక్షించడానికి పుట్టాడు. దేవుడు ఎందుకు పుట్టాడు? తోడుగా ఉండడానికి పుట్టాడు. దేవుడు ఎందుకు పుట్టాడు చెప్పండి? 3వ మాట చూద్దాం. లూకా రాసిన సువార్తలు అనుకోండి 2:9-10 వచ్చినారు. 9:10 నాకు ఇవ్వబడిన సమయంలోనే ముగిస్తా. వచ్చి నిలిచండి, ప్రకాశించండి, మిక్కిలి భయపడి ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరం. ప్రజలందరికీ సంతోషం. ఎంతమందికి చెప్పండి? ప్రజలందరికీ. ఏనండి, చాలామంది అంటారు క్రిస్టమస్ మీ పండగగా అంటుంటారు కదా. మీ పండగ వచ్చిందిగా, మీకు అడావుడు ఉంటుందిగా మీ పండగగా. నేను అంకుల్తో మాట్లాడుతున్నాడు ఒక ఆయన, ఏంటి మాకు పండగ కదంటే మాకు కూడా పండగేగా అంటున్నాడు అంకుల్. ఆ మాట నాకు చాలా నచ్చింది. ఏనండి, పిల్లలు గమనించాలి. మీకే కదండి, మాకు కూడా పండగే, అందరికీ పండగే. అంగీకరించట్లే. గాలి వద్దనేవాడు ఉన్నాడా? నీరు వద్దనేవాడు ఉన్నాడా? ఆహారం వద్దనేవాడు ఉన్నాడా? ఎంత అజ్ఞానం అండి, అజ్ఞానం. ప్రజలందరికీ కలగబో మహా సంతోషం. పాపాలు ఒప్పుకుంటే, పాప క్షమాపణ పొందితే, పాపాలు విడిచిపెడితే, పరిశుద్ధపరచబడితే సంతోషం. హృదయంలో పాపం ఉంటే సంతోషం ఉండదు. జాగ్రత్త. ఎవరు దుఃఖపడతారు? ఎవరు వేదన పడతారు? ఎవరు ఏడుస్తుంటారు? ఎవరు బాధపడుతూ ఉంటారు? ఎవరు భయపడతారు? ఎవరు చూస్తారేమో, ఎవరు కనుక్కుంటారేమో, ఎవరు కంట్లలో పడతామేమో. పాపం మనిషికి భయాన్ని కలుగ చేస్తుంది. పాపం మనిషిని దేవునికి దూరం వచ్చేస్తుంది. పాపం ప్రార్థన చేయదు, పాపం బైబిల్ చదవండి, పాపం మందిరానికి రానియదు. పాపం పాపం పాపం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పాపంలో జీవించే వ్యక్తికి ఏముండదు చెప్పండి? బీడి తాగితే కొద్దిగా, సిగరెట్ తాగితే కొద్దిగా, జబర్దస్త్ సీరియల్ చూస్తే కొద్దిగా, సీరియల్ సినిమాలు చూస్తే కొద్దిగా సంతోషం. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రూపాయలకే క్వార్టర్ అంట. క్వార్టర్ ఎంత చెప్పండి? కొన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది. 100 రూపాయల క్వార్టర్ తాగండి, అంతేగా సంతోషం అండి. బ్రతికిన కొన్ని తిన్నారు రే, మరొక జన్మ లేదు. తినటం, తాగడం, సుఖించడం, సంతోషించడం, అది ఈ లోకంలో. వినండి, సంతోషం కావాలని మనసులో ఏం చేస్తాం తెలుసా? భార్య భర్తలు సంతోషంగా ఉండాలంటే ఇలా చేయండి, అలా చేయండి, మీకు నరదిష్టి ఉంది, ఇది పోటుంది, ఇలా ఉంది, అలా ఉంది, ఇది పోవాలంటే ఇది చేయాలి, ఇది పోవాలంటే అది చేయాలి, ఇది పోవాలంటే ఇంత కట్టాలి. అక్కర్లే అక్కర్లే అక్కర్లే. సంతోషం. పాపాలు ఒప్పుకుంటే, పాపాలు విడిచిపెడితే, పాప క్షమాపణ పొందితే సంతోషం. లోక 19లో నశించిన దాన్ని వెదకి రక్షించుటకు అన్నాడు. తిమోతికి రాసిన 1వ పత్రికలో ఇలా పాపులను రక్షించుటకు అన్నాడు. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో వినండి, నశించిపోవు 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయంలో పరలోకములో సంతోషం. మా మీ అందరికీ వందనాలు చెప్పండి. మారు మనసు పొందితే సంతోషం. జాగ్రత్త. త్రాగుబోతువా, దొంగవా, వ్యభిచారివా, అబద్ధికుడివా, మోసగాడివా, నామకార్థ క్రైస్తవుడివా, నువ్వు మారు మనసు పొందాలి. మారు మనస్సు పొందకుండా, రక్షణ పొందకుండా, ప్రభుని హృదయంలో చేర్చుకోకుండా, పాపములు ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా నువ్వు సంతోషాన్ని పొందాలనుకుంటే అది నీ తరం కాదు. జాగ్రత్త. ఈ లోకమైన తుచ్చమైన వాటి కొరకు నువ్వు పాకులాడుతున్నావేమో, వాటి వలన సంతోషమని ఆరాటపడుతున్నావేమో, అది కొంతవరకే సంతోషం. నిత్యము సంతోషం కావాలి అంటే, నిత్యము ఆనందం కావాలంటే మారు మనసు పొందాలి.
ప్రజలందరికీ కలుగు మహా 2024 సంవత్సరాల కిందట తన అమూల్యమైన రక్తాన్ని దారపోసింది. సర్వ ప్రపంచం నమ్మిన వారు అనుభవిస్తున్నారు, రక్షణ పొందిన వారు అనుభవిస్తున్నారు ఆ సంతోషాన్ని. ఏంటిరా ఈ సంతోషం? ఏమున్నా ఏమి లేకపోయినా, వ్యాధి ఎక్కువైనా, అప్పులు ఎక్కువైనా, సమస్యలు ఎక్కువైనా, భర్త లేకపోయినా, భార్య లేకపోయినా, పిల్లలు లేకపోయినా, తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, ఏంటి ఈ సంతోషం? రహస్యం దేవుడు. ప్రార్థన చేయటం వలన, దైవ గ్రంథాన్ని చదవటం వలన, నమ్మకంగా జీవించటం వలన. యేసుప్రభు ఎందుకు పుట్టాడు చెప్పండి? సంతోషం కలుగజేయడానికి. చెప్పండి ఎందుకు? సంతోషంగా చెప్పండి మా తల్లులారా. సంతోషం ఏనండి. డిసెంబర్ 25 కాదు, జాగ్రత్త. ప్రార్థిస్తే సంతోషం, బైబిల్ చదివితే సంతోషం, బైబిల్ స్టడీకి వస్తే, విజ్ఞాపనకు వస్తే, స్త్రీల కొడుకు వస్తే, ఆరాధనకు వస్తే, ప్రభువుని స్తుతిస్తే, మహిమపరుస్తే, కీర్తిస్తే, ప్రభు పరిచయలో పాలు పంపులు కలిగితే సంతోషం. చెప్పన సఖ్యమైన మహిమయుక్తమైన ఆనందం, సంతోషం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. పిల్లారా, ప్రజలందరికీ కలుగు మహా. కొంతమందిని చూసారా మీరు ఎప్పుడన్నా? మనకు కనబడతారు అక్కడక్కడ. వారు ఎప్పుడు నవ్వినా ఆనవాళ్ళు కనపడదు మనకి. ఎప్పుడు చూసిన వారు మొహమంతా శిమ పెట్టుకొని ఉంటారు. మొత్తం కాలిపోయింది, బూడిదైపోయింది అన్నట్టుకుంటారు. వారు ఎప్పుడు నవ్వరు, సంతోషపడరు, ఆనందించరు. సంతోషంలో సంతోషపడరు, ఎదుటి వారికి బాగలేకపోయినా సంతోషపడరు. ఈర్ష్య, ఆప్లర, కుళ్ళు, కుట్ర, అసూయ, వారులేతనం, పగ, దేశం హృదయంలో నిండిపోయాయి. ఏం లేదు వారి హృదయాల్లో చెప్పండి? సంతోషం. ఏమ్మా, క్షమించమని చెప్పండి, ప్రేమించండి, ప్రభుని చేర్చుకోండి, ప్రభుకి అప్పగించండి. ఎంత సంతోషమో. ఈరోజు మందిరానికి వచ్చారు, ప్రభుని ఆరాధించారు, ఇంటికి వెళ్ళారు, అంత సంతోషంగా ఉంటారు. సినిమాకి వెళ్ళి వచ్చిన చూడండి, మీ ఇంట్లో యజమానులు ఉంటారు కదా, ఏంటంటే ఎట్టుంది అని అన్నం పెట్టారు, ఏదో పెట్టింది అంటారు పోతారు. ఎంత హ్యాపీనెస్, మోకాలని ఎంత తేజస్సుగా ఉన్నాయండి, ఎంత ఆనందంగా ఉన్నాయి. కలర్ ముఖ్యం కాదు, పరిశుద్ధత ముఖ్యం, పవిత్రత ముఖ్యం, యథార్థత ముఖ్యం, యోగ్యత ముఖ్యం. సంతోషం. యేసుప్రభు ఎందుకు పుట్టాడు? రక్షించడానికి పుట్టాడు. ఎందుకు పుట్టాడు? తోడుకొనడానికి పుట్టాడు. ఎందుకు పుట్టాడు చెప్పండి? సంతోషం ఇవ్వడానికి పుట్టాడు. 4వ మాట వినండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన 2:14 చూడండి. 2వ అధ్యాయం 14 వచ్చిన ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన. రక్తమాంసము గలవారైన ఆ ప్రకారం మరణం యొక్క బలం గలవారిని, అనగా అపవాది మరణం ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలివాడయ్యాడు. ఎవరైనా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభువుకేంటి రక్తం ఏంటి, ప్రభువుకేంటి మాంసం ఏంటి? ఎందుకైనా రక్తమాంసములు గలవాడిగా ఈ లోకానికి వచ్చాడు అంటే రక్తమాంసము గలవారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలివాడయ్యాడు. ఒక మాట చూస్తారా? చూడండి పిల్లల, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 2:9 చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం. పరిపూర్ణత వినండి. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన శరీరమందు నివసించుచున్నది. దీనికి ఇంకా బాగా తిమోతికి రాసిన పౌలు గారు చెప్పాడు. చూస్తారా? వినండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3:16 చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక. గొప్పదయుని సశరీరుడుగా ప్రత్యక్షుడాయి తీర్పు పొందాను, కనబడింది, ప్రకటించబడింది, నమ్మబడి తేజోమయుడాయను. సశరీరుడుగా చెప్పండి, ప్రత్యక్షుడయ్యాడు, తేజోమయుడయ్యాడు, ఆరోహణుడయ్యాడు. ఆయన శరీరంలో సర్వ సంపూర్ణత నివసించుచున్న దైవత్వము యొక్క
దైవత్వము యొక్క సర్వసంపూర్ణత నివసించుచున్నది. యేసు ప్రభువారు ఎందుకు పుట్టాడు? శరీరధారిగా. మనం శరీరంతో ఉన్నాం. శరీరంతో ఉన్న మనమలను రక్షించుట కొరకు ఆయన కూడా శరీరధారిగా ఈ లోకంలో పుట్టాడు. కానీ ఆయన శరీరధారిగా ఉన్నాడు, కానీ దైవత్వం యొక్క సర్వసంపూర్ణత ఆయన శరీరంలో ఉంది. ఎందుకు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడంటే, శరీరముతో రక్తమాంసములు గలవారిగా ఉన్న నిన్ను నన్ను విడిపించుట కొరకు. విడిపించుట కొరకు. చెప్పండి, ఏం చేయడం కొరకు? విడిపించుట కొరకు ఆయన శరీరధారిగా వచ్చాడు. మనం ఇందాక చదువుకున్నాం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి అన్నాడు. ఆయన మనిషి కాదు, ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు. ఆలోచన చేయాలి. ఆకారమందు మనుషుడిగా కనపడి. యేసు ప్రభు ఎందుకు పుట్టాడు చెప్పండి? 4వ మాట, ఆయన విడిపించుట. చెప్పండి, విడిపించుటకు. అపవాది బంధకాల నుండి విడిపించుటకు, శరీర కార్యాల నుండి విడిపించుటకు, దుష్ట శక్తుల నుండి విడిపించుట కొరకు, పాపములో నుండి విడిపించుట కొరకు ఆయన శరీరధారిగా వచ్చాడు. అసలు దేవునికి రక్తం ఏంటండి? దేవునికి మాంసం ఏంటండి? దేవుడు శరీరధారిగా అసలు రావడం ఏంటండి? ఆయన రావాల్సిన అవసరము లేదు. దేవుడు ఆత్మ అన్నాడు, శరీరధారిగా రావలసి వచ్చింది. ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున రక్తమాంసము గలవారిని విడిపించుట వరకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడయ్యాడు. 4వ మాట, యేసుప్రభు ఎందుకు పుట్టాడు? విడిపించడానికి పుట్టాడు. 5వ మాట చూడండి, దాడిపోదాం. పిల్లలు గమనించాలి. 5వ మాట చూడండి, వినండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం నేను ముగింపులోనికి వచ్చాను. వినండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనం. సహోదరులారా, వాళ్ళకించుడి లోక విషయం దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించువారు వాగ్దానము చేసిన రాజ్యమునకు వాగ్దానం చేసిన రాజ్యములోనికి వారసులుగా చేయటం ప్రభు లోకానికి వచ్చారు. తనలు పైకెత్తారు అందరూ. పరలోక రాజ్యంలో చేర్చడానికి ప్రభువారి లోకానికి వచ్చాడు. ఏంటి వాగ్దానం? ఏం వాగ్దానం చేశాడు? యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, మీ తండ్రి ఇంట అనేక నివాసములు కలవలేని ఎడల నేను మీకు చెప్పాను. నేనుండు స్థలములో మీరు ఉండిలాగునా నేను వెళ్ళి మళ్ళా వస్తాను. అదండి వాగ్దానం. శిష్యులకు వాగ్దానం ఇచ్చాడు, సర్వ మానవాళికి వాగ్దానం ఇచ్చాడు. పరలోక రాజ్యములో ఉండుటకు ప్రభువారి లోకములో పుట్టాడు. 5 మాటలు చెప్పుకున్నాం. చెప్తారా 5 మాటలు? ఎందుకు పుట్టాడు యేసు ప్రభు? చెప్పండి, అందరూ చెప్పండి, ఎందుకు పుట్టాడు? 2వ మాట, తోడుగా ఉండడానికి. 3వ మాట, సంతోషం. 4వ మాట, సోదరులు ఎవరు మాట్లాడలేదండి, అందరు అక్కలే మాట్లాడుతున్నారు. మొదటి కాడి నుంచి చూద్దామా? చెప్పండి. రక్షించడానికి. 2, తోడుగునడానికి. 3, సంతోషం ఇవ్వడానికి. 4, విడిపించడానికి. 5, పరలోక రాజ్య వారసత్వాన్ని అనుగ్రహించటకు. 6వ మాట చూడండి, దాడిపోదాము. పిల్లలు గమనించాలి. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. 10:45. 10వ అధ్యాయం 45వ వచనం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనిషి కుమారుడు రాలేదు, పరిచారము చేయించుకొనుటకు రాలేదు. చదవండి. కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. ఇలా చెప్పనా మన అంశం? ఎందుకు పుట్టాడు యేసు ప్రభు? ప్రాణం పెట్టడానికి పుట్టారు. అమ్మా, ఈ లోకంలో అందరూ ఎందుకు పుట్టారు? ఎవరి కొరకు వారు. ఏమ్మా, బతికున్నా పిల్లోడికి పెళ్లి చేస్తే ఉన్నా పోయినా, ఇల్లు కడితే ఉన్నా పోయినా, వీళ్ళ చదువు అయితే ఉన్నా పోయినా పర్లేదు అంటుంటారు కదా. మన కొరకు మనం బ్రతుకుతున్నాం, కానీ మన కొరకు మనం జీవిస్తున్నాం. కానీ ప్రభువారు మనందరి కొరకు ఈ లోకంలో బ్రతికి మనందరి కొరకు చనిపోయాడు. వినండి, తన ప్రాణమిచ్చుటకు వచ్చాడు. ఈ మోచన క్రయధనం.
సర్వపాప పరిహారో తదు రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వమాన పాపాలు పరిహరించాలంటే ఒక పరిశుద్ధుడు పవిత్రుడు పరలోకం నుండి భూలోకానికి వచ్చి తన అమూల్యమైన రక్తమును చిందిస్తే కానీ మనుషుల పాపాలకు పరిహారం లేదు. పరిశుద్ధుడు పవిత్రుడైన ప్రభు 2024 సంవత్సరాల కిందట పరలోకమును విడి, మహిమను విడి, రాజరికాన్ని విడి, అధికారాన్ని విడి, సింహాసనాన్ని విడి మానవ ఆకారంతో మానవ పోలికతో రక్త మాంసములు గలవాడిగా ఈ లోకానికి వచ్చాడు. మానవాళి శిక్షను, మానవాళి శాపాన్ని, మానవాళి పాపాన్ని ఆయన మీద వేసుకొని కలువరి శిలువలో 3 మేకులకు వేలాడదీయబడి ఆయన మరణించాడు. తనలో చండికాలు పెట్టి ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. ఎవరు లేచిపోద్దు దయచేసి ప్లీజ్, ఎవరు లేచిపోద్దు. బయట ఉన్నవారు, వరండాలో ఉన్నవారు, పైన ఉన్నవారు ప్లీజ్ ప్రభు పేరట తెలియజేస్తున్నా. నా ప్రియ తమ్ముడు చెల్లి వీలైతే మోకరించండి. ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు సహాయాన్ని కోరుదాం. యేసుక్రీస్తు జననములో ఉన్న రహస్యాన్ని గుర్తెరుగుతావా? జననములో ఉన్న రహస్యాన్ని గుర్తెరుగుతావా? యేసు ప్రభు ఎలా పుట్టాడు? కన్యక గర్భాన్ని పుట్టాడు. ఎలా పుట్టాడు? పరిశుద్ధుడిగా పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? ఆసియా ఖండంలో బెత్లెహేములో పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? క్రీస్తు శకంలో పుట్టాడు. పుట్టాడు అనడానికి గుర్తు నక్షత్రం, పుట్టాడు అనే గుర్తు ఈరోజు తారీఖు. ఎందుకు పుట్టాడు? రక్షించడానికి. ఎందుకు పుట్టాడు? తోడుగా ఉండడానికి. ఎందుకు పుట్టాడు? సంతోషం ఇవ్వడానికి. ఎందుకు పుట్టాడు? విడిపించడానికి. ఎందుకు పుట్టాడు? పరలోక రాజ్యం ఇవ్వడానికి. ఎందుకు పుట్టాడు? ప్రాణం పెట్టడానికి పుట్టాడు. క్రీస్తు జననములో ఉన్న రహస్యం ఇది. వాడుతూ ఆచారంగా పండుగను ఆచరిస్తున్నావా? క్రీస్తు జననములో ఉన్న రహస్యాన్ని గుర్తెరగని వ్యక్తిగా ఉన్నావా? ప్రభు సన్నిధిలో ప్రాధేయపడతావా? నా కొరకు ఈ లోకంలో పుట్టావయ్యా. రక్షించబడిన వ్యక్తిగా ఉన్నావా? దేవుడు నీకు తోడుగా ఉండడు. నీకు సంతోషం ఉండదు. నిన్ను విడిపించడు. నీకు పరలోకం ఉండదు. నీకు మోక్షం ఉండదు. నీ కొరకు ప్రాణం పెట్టాడు కానీ గుర్తిరగట్లేదు. ప్రభు దగ్గరికి వస్తావా? తమ్ముడు చెల్లె ఇప్పుడు కానీ మునిగిపోయింది ఏం లేదు. నీ జననములో ఉన్న రహస్యాన్ని గుర్తెరిగానయ్యా. నామకార్థ క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నా. కులభక్తి కలిగి వ్యక్తి ఉన్నా. సంఘములో వస్తూ ఉన్నాను. ఆచార క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా ఉన్నాను. హృదయంలో మార్పు లేదు. బ్రతుకులో మార్పు లేదు. జీవితంలో మార్పు లేదయ్యా. నీ జననములో ఉన్న రహస్యాన్ని గుర్తిరగలేదు. నన్ను క్షమించు. పండుగ అంటే ఏంటో నాకు అర్థమైపోయింది. నీ పాదాల చెంత పశ్చాత్తాపడడానికి ఇష్టపడుతున్నానయ్యా. నువ్వు వచ్చిన విధానాన్ని గుర్తు చేసుకుంటున్నా. ఎందుకు పుట్టావో అర్థం లేని బ్రతుకుతున్నాను. నన్ను క్షమించు అమ్మా. నీకు ఒక డిసెంబర్ దినాన్ని ప్రభు ఇచ్చాడు. మొదటి దినాన్ని ఇచ్చాడు. 24వ సంవత్సరంలో 11 నెలలు కాపాడి 12వ నెలని మొదటి దినంలో ప్రభు ప్రవేశించి ఎన్నో మేలు నీ పట్ల చేశాను. ప్రభు ఒకటే కోరు, నువ్వు రక్షించబడాలి, నీకు తోడుగా ఉండాలి, నీకు సంతోషాన్ని ఇవ్వాలి, నిన్ను విడిపించాలి, నిన్ను పరలోక రాజ్యంలో చేర్చాలి. అందుకే ప్రాణం పెట్టాడు. ప్రభు దగ్గరికి వస్తావా చెల్లి తమ్ముడు? ఏ పాపం ఉంది, ఏ అపవిత్రత ఉంది, ఏ దుర్మార్గత ఉంది, ఏ చెడు ఉంది, ఏ రీతిగా కృంగిపోతూ జీవిస్తున్నావు. విడిచిపెట్టని పాపం, విడిపించబడని స్థితిలో ఉన్నావా? ప్రభు దగ్గరికి వస్తావా? ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. కాళ్ళలో చీలలు కొట్టబడుతుండగా, చేతులలో చీలలు కొడుతుండగా, తలలో ముళ్ళకిరడం పెట్టబడుతుండగా, పక్కలో బల్లెపాటు పొడుస్తుండగా, చంప ఎంట్రుకలు పెరుగుతుండగా, పిరికిడి గుద్దులు గుద్దుతుండగా, మగం పైన ఉమ్ము వేస్తుండగా, వేలన చేస్తుండగా, వెగతాళి చేస్తుండగా ఆయన నోరు తెరవలే, మౌనము దాల్చాడు. ప్రభు వీరేమి చేయించున్నారో వెరగరు, వీరిని క్షమించమని చెప్పాడు. నేను రక్షించుట కొరకే వచ్చాడు. ఈ గుడికలు నీ కొరకే, ఈ సందేశం నీ కొరకే. ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేశాడు. పరలోకానికి వెళ్ళాడు. దేవుడు స్థలంలో నీవు ఉండులాగా మరలా వస్తానన్నాడు. పరిశుద్ధాత్మ ఆదరణకర్త ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఒక సేవకుడిగా 2 చేతులు జోడించి చెప్తా ఉన్నాను, యేసు ప్రభు నమ్మని వ్యక్తిగా ఉన్నాను, మారు మనసు పొందని వ్యక్తిగా ఉన్నాను, ఆయన హృదయంలో చేర్చుకున్న వ్యక్తిగా ఉన్నాను, రక్షణ పొందని వ్యక్తిగా ఉన్నాను, నామకార క్రైస్తవుడిగా ఉన్నాను, లోకాన్ని పాపాన్ని అనుసరిస్తూ జీవిస్తున్నాను.
నేను సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నానయ్యా. నీ జననంలో ఉన్న రహస్యం నాకు అర్థమైంది అనబడిన వారు ఉంటే ధైర్యంగా మీరున్న చోటన ఉన్న పాటున మీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. తమ్ముడు, చెల్లి, బాబు, భయపడవద్దు. ఎవరైనా ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. సోదరుడు, దేవుడి నిన్ను దీవించుగాక. ఎవరు కళ్ళు తెరిచేటట్టు చూడద్దు, అటు ఇటు చూడద్దు దయచేసి ప్లీజ్. తలలో వచ్చండి, కళ్ళు వేయండి. హృదయాన్ని కఠినపరుచుకొని వెళ్ళద్దు. వాత వేయబడిన మనస్సాక్షికి వెళ్ళద్దు. ప్రభువుని నేను హృదయంలో చేర్చుకుంటాను. ప్రభువు నాతో మాట్లాడాడు మధ్యాహ్నం అనబడిన వారు ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. భయపడొద్దు చెల్లి, భయపడొద్దు. ఎవరైనా ఏమన్నా అనుకుంటారని తలంచొద్దు. తమ్ముడు ఎవరన్నా అనుకుంటారని భయపడవద్దు. చెల్లి దేవుడిని దీవించుగాక, తల్లి దేవుడిని దీవించుగాక. భయపడవద్దు. ఇంకెవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఉన్నారు ఇంకెవరైనా ఉన్నారా? తమ్ముడు దేవుడిని దీవించుగాక, తమ్ముడు దేవుడిని దీవించుగాక. భయపడవద్దు, 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 భయపడవద్దు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందాక యేసుని ఎరుగనందు, ఎందాక హృదయం బట్టి నిలవనందు యేసయ్య మాటల్లోకి పోయిందా? యేసయ్య సిలువ సువార్త సురకలైందా? ప్రభు నీతో మాట్లాడుతున్నాగా. ఈ మాటలు ప్రభు నీకు వినిపిస్తున్నాక ప్రభు నిన్ను విడిచి వెళ్ళిపోవడానికి ఇష్టపడట్లేదు. దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా నీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తావా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఇంకెవరైనా ఉన్నారా? చెల్లి ఉన్నారా? తమ్ముడు ఉన్నారా? ఇంకెవరైనా? తమ్ముడు దేవుడిని దీవించుగాక, తమ్ముడు దేవుడిని దీవించుగాక, అమ్మ దేవుడిని దీవించుగాక. భయపడవద్దు. ఇంకెవరైనా ఉంటే ధైర్యం కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. వరండాలో ఉన్నారా? ఇంకెవరైనా ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. ప్రార్థన చేయబోతున్నాను. చివరిగా అడుగుతున్నాను, ఇంకెవరైనా ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేసుకుందాం. వరండాలో ఉన్నవారు, బయట ఉన్నవారు, బాల్కన్లో ఉన్నవారు, చేతులు ఎత్తినవారు దయచేసి ప్లీజ్, ఎవరైతే చేతులు ఎత్తారో, ఎవరైతే ప్రభు నమ్ముకాలను ప్రభు ప్రేరేపించారో, వాత వేయబడిన మనస్సాక్షి కలిగినక ఈ కూడికి అయిపోయిన అనంతరం ధైర్యంగా నేను ముందుకు రండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతా. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఎవరైనా ఏమన్నా అనుకుంటారని తలంచు. సిగ్గుపడవద్దు, భయపడవద్దు. ప్రభు నీతో మాట్లాడగా ధైర్యం ముందుకు రండి. ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడిన వారు, ప్రభు రక్తంలో కడగబడడానికి ఇష్టపడిన వారు, మారు మనసు పొందడానికి ఇష్టపడిన వారు, ప్రభు హృదయంలో పుట్టాడనే ఆనందంతో ముందుకు సాగాలని ఇష్టపడిన వారు, చేతులు ఎత్తిన వారు, చేతులు ఎత్తకపోయినా పర్లేదు, నేను చెప్పే మాటలు ధైర్యంగా పలుకుతారా? ధైర్యంగా పలకండి మాట. నమ్మని వారు, నమ్మడానికి ఇష్టపడిన వారు, చేతులు ఎత్తిన వారు, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా చేయండి, ఇక నుండి నీ కొరకు నమ్మకంగా జీవిస్తా, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. ప్రార్థన చేస్తుందాం. ఈ మాటలు చెప్పిన వారు, చేతులు ఎత్తిన వారు తప్పక ముందుకు రండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తుంది. నమ్మిన వారు క్రీస్తు జననములో ఉన్న రహస్యాన్ని గుర్తిరిగి ఆత్మ సంబంధమైన పండుగను ఆచరించి దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉండాలని ప్రభు పేరిట కోరుతున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినమున మీరు పలికిన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. అనేక మందిని మీరు తీసుకొని వచ్చారు దేవా. విన్న మాటలు మా పిల్లల హృదయాలలో ఉంచండి. నీ జననములో ఉన్న రహస్యాన్ని గుర్తిరిగి నీ మహిమలో ముందుకు సాగడానికి సహాయం చేయి. నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెలు, నా ప్రియ తల్లులు, నా ప్రియ సోదరులు అనేక మంది నేను సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడ్డారు. మీకు స్తోత్రాలు. వారి చేతులను మీరు పట్టుకోండి దేవా. ధైర్యంగా ముందుకు వచ్చి వారి తీర్మానాన్ని స్థిరపరచుకోవడానికి సహాయం చేయండి. ఈ సంఘాన్ని, సంఘ సేవకులను, సంఘ పెద్దలను, సంఘ పరిచారకులను మీరు దీవించి ఆశ్రయించమని, నీ మహిమలో ముందుకు సాగించమని
మిమ్మల్ని స్తుతిస్తూ మాయపరుస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చిన్న మాట చెప్పి దైవదాసు సమయం ఇస్తాను. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడిన వారు, చేతులు ఎత్తిన వారు, చేతులకు ఇబ్బంది పర్లేదు, ఈ మాటలు మీ హృదయంలో పలికిన వారు, ఈ కూడికి కన్నంత మాత్రం నేను ఇక్కడ ఉంటాను, ధైర్యం ముందుకు వస్తే చిన్న ప్రార్థన చేసి వదిలి పెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. మీ అందరికీ ఉన్నాను. విజయంలో యేసుక్రీస్తు యొక్క జన్మ రహస్యాన్ని చాలా చక్కగా 6 సంగతులు వివరంగా మా హృదయాలను తాకినట్లుగా వివరించారు. అందరి మనసులో వాటిని భద్రపరుచుకోండి. పండుగ కాదు, ఆయన ఎందుకు పుట్టాడు, ఎవరి కోసం పుట్టాడు, ఎలా పుట్టాడు అన్న సంగతులన్నీ చాలా చక్కగా వివరంగా మనసును హత్తుకునేలాగా ఆయన వివరించారు. అలాంటి నమ్మకము, అలాంటి నిరీక్షణ, అలాంటి విశ్వాసము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అట్లాగా సహాయమును చేయనుగాక. ఎవరైతే మరి